ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ రాయడం జరిగిందని. అమ్మో, ఆ పాత్ర పేరు చెప్తేనే నాలోని క్యారెక్టరైజేషన్ మారిపోయింది. ఏంటి వస్తున్నట్టున్నాడు ఇక్కడే, అదుగో స్టేజ్ ఎక్కుతున్నాడు. ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, పిల్లలు ఉండేవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండండి. ప్రెజెంటింగ్ టు యూ కాళకేయ ప్రభాకర్. ఇతనికి వచ్చిన భాష కిల్ భాష, తెలుగు భాష రాదు. ఈ పాత్ర కోసమే కొత్తగా ఒక భాషని సృష్టించడం, గ్రామర్ రాయడం జరిగింది బాహుబలి కోసం. ఇప్పుడు అతను బాబోయ్ మాట్లాడతాడు. ఎక్స్క్యూజ్ మీ, తెలుగులో కొంచెం ట్రాన్స్లేషన్ చెప్పగలరా? నేనా? 1 సెకండ్. ఫస్ట్ వర్డ్ ఏంటి? నమ్దా. ఓకే, నిమ్దా ఏమిటి? నమ్దా. ఓకే. ఏమిటి మీరంతా బాహుబలి బళ్ళాల దేవుని అభిమానులా? అయితే నాకేంట్రా? నేను చెప్పలేదు, ఆయన చెప్పాడు. నా వెనక లక్షలాది మంది సైన్యం ఉంది, వాళ్ళని చూస్తేనే గుండెలు జారుతాయి అని ఆయన చెప్పాడు. మిన్ బహతే జరత్రావ మాష్మతి మింసా యింకినేం మిన్ మాచోర్ ప్రాబ్లం దశ్విక్ దెక్రాచోర్ హార్ గ్రాచోర్ హార్. యుద్ధ భూమికి రండి, మీ బాహుబలిని, మీ బళ్ళాల దేవుణ్ణి, మిమ్మల్ని అవలీలగా నలిపేస్తా. అవలీలగా నలిపేస్తా, మళ్ళీ నలిపేస్తా. అది కిల్కిల్ భాషలో అయినా తెలుగు భాషలో అయినా ఒకటే. బాబోయ్ వెళ్ళిపోయాడా? అతను నా బోన్లో బంధించండి, ఇప్పట్లో బయటికి రానివ్వద్దు. నాకు ఇంతకన్నా కిల్కిల్ భాష రాదు. ఒక్క నిమిషం. ఎక్కడున్నావు? కాళకేయ వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి అనే విషయం మీద ఆలోచిస్తూ ఉన్నాం. అర్థమైంది. సినిమా రిలీజ్కి ముందే ఇతను ఇంత రెచ్చిపోతున్నాడంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటాడో. ఓకే, ఇందులో కాళకేయ కాదు, ఇంకా చాలా పాత్రలు ఉన్నాయి. అందులో ఇంకొక పాత్ర భద్రుడు. ఈ భద్రుడు ఎవరు, ఏంటి, ఏం చేయబోతున్నాడు అతన్నే అడిగి తెలుసుకుందాం. ఇన్వైటింగ్ అడవి శేష్. బాహుబలి